హాయ్, ఉమా ఫ్రమ్ ఉమా పరిమళం యూట్యూబ్ ఛానల్. ఈ కుక్కట్పల్లి సహస్ర కేసు హత్య జరిగిన దగ్గర నుంచి అంటే నా నా వ్యూస్ మీతో షేర్ చేద్దామని అనుకుంటూనే, అలాగే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటికి అయింది నాకు. ఓవరాల్ సహస్ర కేసు చూస్తే అంటే ఇది నా అభిప్రాయం మటుకే మెయిన్ పొరపాట్లు ఎక్కడ జరిగాయంటే తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎందుకంటే ఓకే, వర్కింగ్ పేరెంట్స్, ఆ పాప తల్లి తండ్రి వర్కింగ్కి వెళ్ళిపోతారు. ఆ పిల్లని సిట్టింగ్ డక్ లాగా ఇంట్లో వదిలేసి, ఇప్పుడు ఇది కాకపోయినా ఇంకా ముందరైనా ఏదో ఒకటి జరిగి ఉండేది. అంటే సరి అయిన భద్రత ఆ పిల్లకి ఇవ్వలేకపోయాం. ఆడపిల్ల అలా ఒంటరిగా అంతా దాన్ని వదిలేసేసి మనం జస్ట్ లైక్ ఎ సిట్టింగ్ డక్, ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ఇది కాకపోతే ఇంకోటి జరిగి ఉండేది. ఆ పాప విషయంలో ఏదైనా ఈ జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవటం వల్ల, ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయినప్పుడు తప్పకుండా ఎవరో ఒక పేరు ఇటు సైడో అటు సైడో తీసుకొచ్చి పిల్లలకి భద్రత కల్పించాలి. వాళ్ళకి ఏం తెలుసండి, సిటీకి వచ్చారు, వీళ్ళు కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా, నాయనమ్మో, ఇటు సైడో అటు సైడో అమ్మమ్మో, లేకపోతే ఎవరో ఒకరు ఆ పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేసేసి వెళ్ళటం అనేది అక్కడ చిన్న పొరపాటు జరిగిందేమో అని అనిపిస్తోంది. ఇకపోతే ఆ పిల్లోడి విషయానికి వస్తే, ఇది యాక్చువల్లీ ట్రాన్సిట్ అడాలసెన్స్ స్టేజ్ వీళ్ళకి. ఆ స్టేజ్లో ఆ పిల్లోడు అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని గమనించకపోవటం కూడా అటు సైడ్ పేరెంట్స్ది కష్టమే. పేరెంటింగ్ అంత తేలిక విషయం కాదండి, చాలా కష్టమైంది. ఏంటంటే పిల్లల్ని పెంచడం, ఎట్లా పెంచినా వాళ్ళకి అవుట్ సైడ్ బోల్డ్ అట్రాక్షన్స్ ఉంటున్నాయి. అయినప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పదు, పిల్లలు బికాజ్ దే ఆర్ నాట్ బోర్న్ అవుట్ ఆఫ్ దేర్ చాయిస్. వాళ్ళని మనం ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చాం, ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాం. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు మనం వాళ్ళ జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉంది. తర్వాత స్కూల్స్ కూడా ఇదివరకు మా టైంలో చక్కగా నీతి కథలు, మోరల్ సైన్స్, మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది. ఒక నీతి కథ చెప్పి మోరల్ క్లాసు వారానికి 2-3 ఉండేవి. ఇప్పుడు నేను అనుకోని ఈ మోరల్ సైన్స్, మోరల్ క్లాసులు ఇవన్నీ బోరేమో మరి. దానివల్ల ఏంటంటే యంగ్ బర్డ్స్ వాళ్ళ మైండ్స్లో మనం నాటాల్సిన విత్తనాలు మనం నాటటం లేదు. ఇటు పేరెంట్స్ వాళ్ళని స్కూల్కి పంపించేసి బాధ్యతలు వదిలించుకుంటున్నాము, అటు టీచర్స్ కూడా ర్యాంక్స్ అని చెప్పి వాళ్ళని పుష్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళు ఏంటంటే క్రష్ అవుతున్నారు పిల్లలు. ట్రాన్సిట్ ఏజ్లో అడాలసెన్స్, కౌమారం దీంట్లో వాళ్ళకి చాలా మదర్ కానీ ఎవరో ఒక ఎమోషనల్ స్ట్రెంగ్త్ కల్పించాలి, ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకుని పిల్లలతో. ఎందుకంటే అందరూ బిజీయే, మదరు బిజీ, ఫాదరు బిజీ, ఇంట్లో తాత కానీ అమ్మమ్మ కానీ నాయనమ్మ కానీ ఉండరు తప్పు ఒప్పు చెప్పడానికి. అలా అని నాకు అనిపించింది. ఎందుకంటే మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ కోసమే ఇలాంటివి జరుగుతున్నాయేమో తెలీదు. మళ్ళీ జాయింట్ ఫ్యామిలీస్ రావాలి పిల్లల ప్రొటెక్షన్కి, వాళ్ళ మానసిక ఎదుగుదలకి అని చెప్పి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిపిస్తున్నారేమో భగవంతుడు అని అనిపిస్తోంది. సో మీరు కూడా పేరెంట్స్ కూడా ఆలోచించండి. ఇద్దరు వర్కింగ్ అయినప్పుడు తప్పదు, ఇద్దరు పని చేసుకుంటున్నారు ఓకే, కానీ మరి పిల్లలు సెలవులప్పుడు ఇంట్లో అలా వదిలేసి ఆడపిల్లల్ని వెళ్ళే కంటే వాళ్ళకి ఏదో ఒక ఏర్పాటు, భద్రత, సెక్యూరిటీ ఏర్పరచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, ఆలోచించండి.